అంతా సత్యనారాయణ గారు చూసుకుంటారు, నువ్వు ధైర్యంగా ఉన్నాన్నా. నాన్న, నా కేసు విషయంలో ఇప్పుడే నేను ధైర్యంగా ఉన్నాను, ప్రశాంతంగా కూడా ఉన్నాను. కాకపోతే ఓ లాయర్ని వద్దనుకున్నప్పుడు ఏ లాయర్ కావాలో సెలెక్ట్ చేసుకునే చాయిస్ కూడా నాకుంది. అంటే ఆల్రెడీ నువ్వెవరినైనా సెలెక్ట్ చేసుకున్నావా? అవును. ఎవర్రా? ఝాన్సీ. ఏంట్రా నువ్వు అంటుంది? అవును నాన్న, నెక్స్ట్ సెషన్ నుంచి నా కేసు ఝాన్సీయే వాదించబోతోంది. సారీ లాయర్ గారు. అది కాదు నాన్న, నీ కేసు ఝాన్సీ వాదించడం తాతయ్యకి ఇష్టం ఉండదు కదా. అసలు తనని చూస్తేనే తాతయ్య అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. అలాంటిది ఇప్పుడు తను నీ కేసు వాదిస్తుంది అంటే ఆయన సహించలేర్రా. ప్లీజ్ రా, నా మాట విను. నీ కేసు ఝాన్సీ వాదించడం వద్దురా. నేను ఈ కేసు నుంచి బయటపడ్డం కావాలా, తాతయ్య పంతం నెగ్గడం కావాలా? చెప్పండి నాన్న. సరేరా, నీ ఇష్టం. జాగ్రత్త. పథకంలా. నాన్నా, అమ్మా, నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. నాకేం కాదు, అంతా ఝాన్సీ చూసుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. వస్తాను నాన్నా. సత్యనారాయణ గారు, ఐఎమ్ సారీ. విన్నారుగా, మా అబ్బాయి ఆల్రెడీ తన కేసు ఝాన్సీ టేకప్ చేస్తుందని అంటున్నాడు కదా. మేం తన మాట కాదనలేం. డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే ధనంజయ్ గారు, మీరేం ఫీల్ అవ్వకండి. నేను పిలవగానే మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ధనంజయ్ గారు, ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడు పిలిచినా, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మీకోసం వచ్చేస్తాను. ఓకేనా? సరేనండి, మరి నేను బయలుదేరతాను. హలో సార్, ఐఎమ్ లాయర్ ఝాన్సీ. హాయ్ అమ్మా. మీ గురించి టీవీలో పేపర్లో చూశాను. రాణి కేసు గెలిచి ప్రభంజనం సృష్టించారు. అందుకేనేమో గౌతమ్ గారు మీ మీద చాలా నమ్మకంగా ఉన్నట్టున్నారు. ఈ కేసు మీకు అప్పగించారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే ధనుంజయ్ గారు, నేను వెళ్ళొస్తాను. కమలా, వెళ్దాం పద.
గౌతమ్ గారు రండి. గౌతమ్ గారు, నేను మీ కేసు వాదిస్తున్నట్టుగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి. మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా మీరు ఈ నేరం చేయలేదని నేను ప్రూవ్ చేస్తాను. మీ పిన్ని పేరు అస్సలు బయటికి రానివ్వను. అందుకే కదా నా కేసు మీకు అప్పగించాను. ఇన్ని రోజులు నాకు చాలా కంగారుగా ఉండేది, భయంగా కూడా ఉండేది. మా అత్తయ్య ఎప్పుడు ఎలా పిన్ని పేరు బయటికి తీసుకొస్తుందో అని. కానీ ఎప్పుడైతే కోర్టు నా విన్నపాన్ని మన్నించి నా లాయర్ని మార్చుకోవచ్చని తీర్పిచ్చిందో అప్పట్నుంచి నేను ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు మీరే నా లాయర్ అని ఈ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయడంతో టోటల్గా ఫ్రీ అయిపోయాను. నా కేసు సాక్షాత్తు ఆ న్యాయదేవత చేతుల్లో ఉన్నట్లుంది. నా టెన్షన్ మొత్తం పోయింది. అంతా మీరు చూసుకుంటారనే నమ్మకం నాకుంది. ఎందుకండి నా మీద మీకు అంత నమ్మకం? మీ ఫ్యూచర్ నేనే కదా. నా ఫ్యూచర్ ఏంటో చెప్పండి. నాకేమైనా అయితే మీరు తట్టుకోలేరు కదండి. ఈ గౌతమ్కి శిక్ష పడితే ఝాన్సీకి శిక్ష పడినట్లే కదా. ఓ సతీ సావిత్రి, ఓ సతీ సక్కుబాయి భర్తని కాపాడుకున్నట్లు మీరు నన్ను కాపాడుకుంటారు కదా. ఏంటి? అదేనండి, మీలో అంత పోరాట స్ఫూర్తి, అంత త్యాగం ఉంది అంటున్నాను. ఏదేమైనా మీరు నన్ను నిర్దోషని ప్రూవ్ చేస్తారని నమ్ముతున్నాను. అది కాదండి, నమ్మకం అనేది కొంతమంది మీద వాళ్ళ ప్రీవియస్ వర్క్ చూశాక కలుగుతుంది, మరి కొంతమంది మీద వాళ్ళ క్యారెక్టర్ పూర్తిగా తెలిసాక కలుగుతుంది. కానీ మీ విషయంలో అవేవీ కావు. మీరు మాత్రమే నన్ను ఇందులో నుంచి ఎలాగైనా బయటపడేయగలరని నా మనసు చెప్తోంది. ఝాన్సీ గారు, నేనిప్పుడు అన్నీ మాటల్లో చెప్పలేను. కొన్ని మీరే అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ అండి, నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు. సరేనండి, ఇక నేను వెళ్తాను. మేడం,